ఈ ప్రాంతం మీద ఎంతో ఆసక్తి కనబరిచి ఇక్కడ రైతుల కోసం ఎన్నో ప్రాజెక్టులు తీసుకొచ్చారు. విద్య కోసం కూడా ఇక్కడ ఎంతో కృషి చేసిన ఘనత అది వైఎస్ కుటుంబీకులకే ఉంది. రాజశేఖర రెడ్డి సారు దేశంలోనే మొట్టమొదటిగా రాజీవ్ జల్ జీవన్ మిషన్ కింద పులివెందుల్లో వెరీ ఫస్ట్ ప్రాజెక్ట్ అది పార్నపల్లి టు పులివెందుల నీటి సరఫరా ఫస్ట్ ప్రాజెక్ట్ అది. 20 మొత్తం నియోజకవర్గంలో ఉండే ప్రతి గ్రామానికి మంచినీరు అందించాలనేది ఆయన ఉద్దేశం. అది సోనియా గాంధీ గారితో అప్పుడు మాట్లాడి ఫస్ట్ ప్రాజెక్టు దేశంలోనే అది అన్ని గ్రామాలకి ఇస్తూ పులివెందుల పట్టణానికి ప్రత్యేకంగా నక్కలపల్లె దగ్గర ఒక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టి అక్కడ నుంచి పులివెందుల ప్రజలకు మంచినీరు ఇవ్వాలని ఆయన ఉద్దేశం. నిజంగా ఆయన నక్కలపల్లెలో స్టోరేజ్ ట్యాంక్ కట్టకపోతే పులివెందుల ప్రజలు నిజంగా దాహార్తితో అల్లాడిపోయేవారు. ఈరోజు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది ఆ ప్రాజెక్ట్. ప్రతి ఊర్లో ఆయన హయాంలోనే, రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే ప్రతి ఊర్లో కూడా మంచినీటికి కొదవ లేకుండా విడిగా నిధులు పెట్టిన ఘనత ఆ మహానుభావుడిదే. తర్వాత జగన్మోహన్ రెడ్డి సార్ అధికారంలోకి వచ్చిన తర్వాత జల్ జీవన్ మిషన్కి దాదాపు 500 కోట్ల రూపాయలతో ఒక ప్రణాళిక సిద్ధం చేసి మొత్తం 80% పనులు అయిపు చేయడం జరిగింది. మిగతా 20% పనులు పూర్తి చేయండి, ఈ నియోజకవర్గానికి మొత్తం నీరు ఇవ్వచ్చును, తాగడానికి వేసవిలో కూడా ఇబ్బంది పడకుండా తాగడానికి నీరు ఇవ్వచ్చును అని మేము ఆర్డీఓ గారిని కలిసి ఒక వినతి పత్రం ఇవ్వడం మాత్రమే జరిగింది. తాగేదానికి ఇబ్బంది పడుతున్నామని మేము ఇవ్వలేదు. ఈ తాగేదానికి ఇబ్బంది మామూలుగా అప్పుడప్పుడు అది నార్మల్గా జరుగుతూ ఉంటుంది. అది మోటార్లు చెడిపోతూ ఉంటాయి, బోర్లలో నీళ్ళు ఇంకిపోతూ ఉంటాయి, మళ్ళీ బోర్లు వేస్తూ ఉంటాము, ప్రజలకు నీళ్ళు అందిస్తూ ఉంటాం. జగన్మోహన్ రెడ్డి సార్ హయాంలో 24 గంటలు 24/7 పట్టణ ప్రజలకు నీళ్ళు ఇవ్వాలనేది ఆయన ఉద్దేశము. ఆ విధంగా కూడా ఇచ్చినాం కూడా. మోటార్లు చెడిపోవడం సహజం. అది మేము ఎక్కడే కానీ తెలుగుదేశం హయాంలో మీరు ట్యాంకర్లు పెట్టి తోలిన సందర్భాలు ఉన్నాయి టౌన్లో, కానీ మేము ట్యాంకర్లు పెట్టి లక్షలు ఎప్పుడు కూడా ప్రజాధనాన్ని మేము దుర్వినియోగం చేయాల. 10 లక్షల రూపాయల ట్యాంకర్లకు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గౌరవ ఎమ్మెల్సీ గారు కలెక్టర్ గారికి ఒక ప్రపోజల్ పంపించినాడు, ఒక 10 లక్షలు నీళ్ళకి ఇవ్వాలని, ట్యాంకర్లు పెడతామని. కానీ కలెక్టర్ గారు ఒప్పుకోలేదు. మేము మున్సిపాలిటీలో అది మా బాధ్యత మేము నెరవేర్చినాం. ప్రజలకు ఈ రోజు కూడా ఎక్కడైనా రిపేర్ వస్తే తప్ప, లేకపోతే మేము నీళ్ళు 24 గంటలు ఇస్తూ ఉన్నాం. 24 గంటలు కాకపోయినా 2 రోజులకు ఒకసారైనా నీళ్ళు ఇస్తూ ఉన్నాం. దాదాపు పట్టణ జనాభాకి సరిపోయేన్ని నీళ్లు ఉన్నాయి, సరిపోయేన్ని మోటార్లు ఉన్నాయి. ప్రత్యేకంగా నక్కలపల్లె స్టోరేజ్ వాటర్ ఉంది. కాబట్టి మీరు మా మీద అబాండాలు వేయాలనో మమ్మల్ని ఇది చేయాలనో కాదు. ఇంకోటి, మేము ఎవరితో కూడా సలహాలు ఇచ్చుకునే స్థితిలో లేము. మేము సలహాలు ఇస్తాం. దాదాపు మీ స్నేహితుడు రాజకీయాల్లో లేడు, ప్రత్యక్ష రాజకీయాల్లో. మేము ప్రత్యక్ష రాజకీయాల్లో దాదాపు 20 సంవత్సరాల నుంచి ఉన్నాం. ప్రజల బాగోగులు తెలుసు, మాకు ప్రజల అవసరాలు తెలుసు. మేము మీకు ఇస్తాము, కానీ ఒకరితో ఇప్పించుకునేది హీన స్థితిలో మేము లేము. బీటెక్ రవి గారు అది గుర్తుపెట్టుకొని మీరు నెక్స్ట్ కామెంట్ చేసేటప్పుడు మేము అన్నీ తెలుసుకొని కామెంట్ చేస్తే బాగుంటుంది. లేకపోతే మీరు ప్రజలలో చాలా అపహాస్యపాలు అవుతారు. ఓకే.